నేను ఏ పార్టీలో ఎవరు ఎప్పుడైనా జాయిన్ అవుతారులే కానీ కవిత గారు ఇది ఎమ్మెల్సీ కవిత గారు ఇంకా రిజైన్ ఆమోదం పొందలేదు కాబట్టి ఎమ్మెల్సీ కవిత గారు అన్నాం. ఆవిడేదో టీడీపీలో జాయిన్ అవుతారు అన్నట్టు, వీళ్ళేమో వద్దు పో అన్నట్లు చిట్చాట్లు ఆట. మాకెందుకు, కేటీఆర్ని కలుస్తాము, వాళ్ళని కలుస్తాం, వీళ్ళని కలుస్తాం, ఆమెకు అసలు టీడీపీలో స్థానమే లేదని చెప్పేసి లోకేష్ గారు చెప్పారట. ఈ హమా తిరగేసుకోండి, హమా ఛానల్ వాడు చెప్తున్నాడు అనమాట, తమ్మునేలు పెట్టేసి. అంటే ఏమీ లేదు, ఎగతాళి చేయటం, హెరాస్ చేయటం, అంతకుమించి ఏం లేదు. నాకు తెలుసు రేపో ఎల్లుండిలో ఈ విషయం మీద ఆవిడ కనుక స్పందించింది అనుకోండి, ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అంటే వీళ్ళు ట్రోల్ చేసేసి తిరిగి మళ్ళీ మా మీద దాడి చేయండిరా అని చెప్పి ప్రొవకేషన్ చేయటం. లేకపోతే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిందే అనుకోండి, పంపించేశారు. ఆవిడకంటూ ఒక సొంత జెండా ఉంది, ఎజెండా ఉంది, తెలంగాణ జాగృతి. రేపు దసరాకి బతుకమ్మ వేడుకల్లో బ్రహ్మాండంగా ఆడిపాడిస్తారు. సెంటిమెంట్, లోకల్ సెంటిమెంట్ని మించిన అస్త్రం వాళ్ళ దగ్గర ఇంకొకటి లేదు. అర్థమైందా? ఇదంతా కూడా ఒక పక్క డ్రామా అని నమ్ముతూ కొంతమంది, ఏది కవిత గారిని బయటికి పంపించిన విషయం కూడా డ్రామా అని నమ్ముతూ కేసీఆర్ గారిని స్వచ్ఛమైన మనిషిగా నిరూపించడానికి ఇదంతా చేస్తున్నారని నమ్ముతూ కూడా అక్కడికి ఏదో ఆవిడ టీడీపీలో జాయిన్ అవుతారన్నట్టు. లేదు లేదు, మా దగ్గర స్థానం లేదు, అసలు కవితని చేర్చుకోవడం అంటే జగన్ను చేర్చుకోవడం ఒకటే. అసలు ఎలా వస్తాయి రా స్వామి ఈ ఆలోచనలు, ఈ థాట్స్? చిట్ చాట్లో మాట్లాడుతూ, చిట్ చాట్లో ఎవరు మాట్లాడారు, ఎవరు కదిలిచ్చారు ఆయన చిట్ చాట్లో? ఎవరు కదిలిస్తే చెప్పారు? అంటే అవమానించడం, హేళన చేయడం. కవిత గారికి ప్యాచప్ అయిపోతుంది ఆ పార్టీతో ఎప్పటికైనా ఎలక్షన్స్ టైంకి. చూస్తూ ఉండండి. అంతేగాని ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ మీద ఆ రాతలు రాసినటువంటి ఆ పత్రిక ఏదైతే ఉందో, ఆ పత్రిక కొంతమంది నేను ఎమ్మెల్యేలను తీసుకొస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని బేరం పెట్టారని రాసింది. ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి, చెప్పినటువంటి, తీర్మానం చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల మీద ఎప్పుడైతే ఉత్సవాలు జరిపారో, మీకు బీసీ ఉత్సవాలకి సంబంధం ఏంటని కొంతమంది అన్నారు, కొంతమంది అనుచిత పదజాలం వాడారన్నారు. ఇలా ఉన్న నేపథ్యంలో బీసీల కోసమే నేను పోరాటం చేశాను కాబట్టి నన్ను బయటికి పంపించారు, కుట్ర చేసి పంపించారు, బీసీ రిజర్వేషన్లు ఇచ్చారు, కాంగ్రెస్లో చేరటంలో తప్పేంటి అనే ఒక ధోరణి ఉందన్న ఎవడన్నా కాస్త కన్విన్స్ అవుతుంది. ఇక అసలు ఏ ఉనికి లేని టీడీపీని పట్టేసుకొని టీడీపీలోకి ఆమె వెళ్తారు. అంతకుముందు నందమూరి సుహాసిని గారికి కూడా టీడీపీ అధ్యక్షురాలు పదవిని ఇస్తారు ఇక్కడ, ఏది తెలంగాణలో. అలానే జూబ్లీ హిల్స్ టికెట్ కూడా ఆవిడకే ఇస్తారు అని కూడా ప్రచారాలు చేశారు. పోయి కవిత గారు టీడీపీలో జాయిన్ అవ్వడం. ఎవరు ఏ పార్టీలో జాయిన్ అవుతారు కాదనట్లా, కానీ అక్కడికేదో నిజంగా ప్రయత్నం జరిగినట్టు, నీకు తెలియదులే బాసు, ఏం జరిగిందో తెలియదు బాసు అంటారు. ఏంటి మాకు తెలియదు అంటే? ఏది డ్రామాను, ఏది పుకారు, ఏది కావాలని ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మాకు తెలియదు. మినిమం సెన్స్ అంటే మినిమం సెన్స్ ఉండాలి కదా. అంటే ఏం లేదు, ప్రొవోకేట్ చేయటం, గిల్లటం. అంటే తెలంగాణలో ఒక సామెత ఉందంటారు, ఏదో ఆల్రెడీ పడిపోయిన వాడిని ఇంకా పడేటోడిని, ఏదో సామెత ఉంది, పడ్డోడిని చూసి నవ్వొద్దు, పడిపోయిన వాడిని కొట్టొద్దు. ఇట్లా కేటీఆర్ చెప్తాడు ఈ సామెతలు బాగా. ఆమె ఈ పార్టీ నుంచి పంపించేశారు, ఇది అక్కడతో అయిపోయింది ఆ ఇష్యూ అంటే దాని మీద కూడా ఏదో తమ్మనేల్స్. ముఖ్యంగా ఈ హమాయాడే ఆ వాయిస్ కూడా వినిపించాలనిపించట్లా, ఎందుకంటే వేరే దాంట్లో వాడదాం, అతగాడిది వాడదాం. అంటే మనల్ని మనం ఎలివేట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ పార్టీ టీడీపీ ఎక్కడ గెలిచింది? ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. తెలంగాణలో పోటీ చేయాల్సింది మనం తెలిసేది. పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా ఓటు బ్యాంకుని కాంగ్రెస్లో ఉన్నటువంటి తమ పార్టీ వాడే అనుకుని భావించే రేవంత్ రెడ్డికి బదిలీ చేశారు. మీరు ఒకందుకు వస్తే వాళ్ళు ఒకందుకు తీసుకున్నారు, ఫైన్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కవిత గారిని టీడీపీలోకి తీసుకుంటారు. అసలు ఈవిడేదో వీళ్ళ ప్రమేయాలు అవసరంలా, మనం అల్లేసేస్తాం, వేసుకుంటుంటాం. ఏంటి అసలు ఏం జరిగిందండి? ఏంటి జరిగేది? రకరకాలుగా అంటారు. మేము వాళ్ళని కలవలేదు. ఎవరు ఎవరినైనా కలుస్తారు, దానికి పార్టీకి సంబంధం ఏంటి? సంబంధం ఏందో చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు ఏంటి? ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఊరికినే మసాలా వార్తలు, కాస్త వ్యూస్ వస్తాయి కదా, మాకెందుకు అంటే మాకెందుకు, అవును మీకెందుకు అంటే